ఈ నేర్పడం తల్లిదండ్రుల బాధ్యత అని పిల్లలకి చెప్పాలి. ఒక దశలో ఎలా ఉంటుందంటే వాడికి 12 ఏళ్ళు 13 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏంటి చంపేస్తున్నారు ఇక్కడ, పక్కింటి వాళ్ళ అబ్బాయి ఎలా ఉన్నాడు, వాళ్ళ అమ్మాయిని ఎలా పెంచా అని వీడు మనకి నీతులు చెబుతూ ఉంటాయండి ఇక్కడ పోటీ. అప్పుడు వాడికి చెప్పవలసిన మాట ఏమిటో పక్కి అప్పల నరసింహం గారు పద్యంలో చెబుతున్నాడు. నాయన నీకెందుకు నేను హితబోధ చేస్తున్నాను, తండ్రినే ఉండి తల్లినే ఉండి అంటే, పిల్లాడు చెడిపోతే ఎవరిని అంటారండి, ఊళ్ళో వాళ్ళు తండ్రిని అంటారండి ఖచ్చితంగా. పెంపకం చేత కాదు అదవ పెంపకం వీడు అంటారు ఇక్కడ ఖచ్చితంగా. ఇప్పటికీ ఉందండి ఆ మాట. అదే 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చాక చెడిపోతే అప్పుడేమంటారు, ఏం చేస్తారమ్మా ఇంకా 30 ఏళ్ళు వచ్చినా కాపలా కాస్తూ కూర్చుంటారా, పిల్లలకి అన్నాం కానీ వాళ్ళ తలరాతనకి అన్నామా, అప్పుడు వేరే సామెత. కానీ 16-18 ఏళ్ల లోపు ఏముంటుందంటే ఖచ్చితంగా మగపిల్లాడు చెడిపోతే తండ్రి బాధ్యత అంటారు, ఆడపిల్ల చెడిపోతే తల్లి బాధ్యత అంటారు. ప్రయేణ గృహిణీ నేత్ర కన్యార్థేషు కుటుంబినక. ఆడపిల్లల మనస్తత్వం తల్లికి తెలిసినట్టుగా తండ్రికి తెలిసే అవకాశం లేదు. తండ్రి దగ్గర వీళ్ళు చేరి 16 ఏళ్ళ అమ్మాయి డాడీ 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 అనగా నేను 10,000 ఇచ్చేస్తాడు ఈయన. ఆ 10,000 ఎక్కడికి వెళ్ళిపోతాయి అందరికీ తెలుసు. అదే తల్లి అయితే అడగగానే ఇచ్చేస్తారంటే చూసుకోద్దా అంటుంది. ఎందుకంటే ఆడపిల్ల ఆవిడ ఆడదు తెలుసు. ఎందుకు దానికి 16 ఏళ్ళ దానికి 10,000 తినకండి. నిన్నగాక మన పత్రికల్లో మీరు చూసుంటారమ్మా, 16 లక్షలు వెళ్ళిపోయినా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి అకౌంట్ నుంచి. ఎందుకంటే తండ్రి గారు బ్యాంక్ ఖాతా ఇచ్చేసాడు ఆయనకి. ఫోన్ ఇచ్చాడు, ఫోన్ అడిగింది తన ఫోన్ ఇచ్చాట. ఆ ఫోన్లో ఆయన పేటీఎం ఫోన్పే ఉంది, అందులో ఉన్నాయి, శుభ్రంగా వాడేసింది. అటువంటి ఫోన్ పిల్లలకి ఇచ్చుకుంటారా? జరుగుతున్నదే ఇప్పుడు పెద్ద గొడవ. 16 లక్షలు చివరికి మళ్ళీ ఆ డబ్బులు మళ్ళీ రాబట్టాలి కాబట్టి కిడ్నీ అమ్ముకుందుకు సిద్ధపడతారు. ఎంత విచిత్రం ఎంత విచిత్రం. 16 ఏళ్ల వాళ్ళకి ఈ ఆలోచనలు ఎలా వస్తున్నాయి.